ఇకపోతే మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మంథని నియోజకవర్గంలో ఏదైతే నిన్నటి రోజున కొయ్యూరు లాంటి ఏదైతే మన ఇక్కడ మారుమూల ప్రాంతమైనటువంటి మల్హార్ మండల్లో పిఎంపిఎల్ పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అనే క్రీడాకారులను మరి ఇక్కడ ఏదైతే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 4 యువకులు మరి అక్కడ ఒక పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నారు. ఐపీఎల్ తరహాలో మరి ఐపీఎల్ లాగే ఒక 12 జట్లను మరి ఇక్కడ వీళ్ళు ఒక ఏర్పాటు చేసి దానికి సెపరేట్ గా క్రీడాకారులందరికీ కూడా కొన్ని పాయింట్లు ఇచ్చి వాళ్ళను వేలం పద్ధతిలో చేసి మరి గ్రామీణంలో క్రీడాకారులను కూడా ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ అని చెప్పి ఏదైతే మాజీ ఎమ్మెల్యే పేరిట మరి పుట్టా లింగమ్మ స్మారకార్థం అని పెడితే కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ అడుగడుగున ఆటంకాలు సృష్టించి అక్కడ ఏదైతే ఆ స్థలం ఏదైతే ప్రైవేటు స్థలం మరి అక్కడ భూమి లీజుకు తీసుకొని మరి అక్కడ క్రీడలు నిర్వహిస్తా ఉంటే ఆ భూ యజమాన్ని బెదిరించిందట ఆ భూమి నువ్వు అక్కడ ఇయ్యద్దని. దానికి తోడు రాత్రి ఫ్లవ్ వేసి తవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ దుండగులు ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు సీన్ బాబు ప్రోత్సాహంతో అక్కడ ఏదైతే మరి ఇక్కడ ఏం జరిగినా మంత్రిలో మా నాయన శ్రీపాదరావు స్మారకార్థమో లేదంటే మా దుద్దిల కుటుంబం పేరిటో జరగాలి కానీ ఇతరుల పేరిట ఎట్లా జరుగుతాయని చెప్పి కళ్ళు మండిన కాంగ్రెస్ నాయకులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఇవాళ టెంట్ అక్కడ ఏదైతే క్రీడాకారుల సౌకర్యార్థం టెంట్ వేయడానికి ఆ టెంట్ దొరకకుండా చేసిండ్రు. అదే విధంగా అక్కడ మంచినీళ్ళు ఏదైతే మరి ఇక్కడ వాటర్ ప్లాంట్ యజమానులు ఉంటారో ఎవరిని కూడా మంచినీళ్ళు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ బెదిరింపు గురి చేసినడా, లేదంటే మీ ప్లాంట్లను మూయించి వేస్తామని చెప్పి కరెంటు తీసుకుంటా అంటే కరెంట్ ఇవ్వకుండా మరి అదే విధంగా డీజే పెట్టుకుంటా అంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా దానికి తోడు ఇవాళ జనరేటర్ అక్కడ పవర్ సౌకర్యం లేదని జనరేటర్ పెట్టుకుంటా అంటే ఆ జనరేటర్ను కూడా ఎవరిని ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేసిండ్రు. నిన్నటి రోజున కార్యక్రమానికి ట్రాక్టర్ కు బ్యాటరీ పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇలా ఇక్కడ చూసుకుంటే దీనికి ఏదైతే సౌండ్ సిస్టానికి ఆ ట్రాక్టర్ బ్యాటరీ ద్వారా చేయించుకోవాల్సిన పరిస్థితిని సృష్టించి ఇవాళ వాళ్ళను ఆ రకంగా ఇబ్బందులు గురిపెట్టిండు. గ్రామీణ ప్రాంతంలో ఈ రకంగా ఒక్కొక్క జట్టుకు జెర్సీలను మరి ఇక్కడ అరేంజ్ చేసి మరి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరి ఇక్కడ బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహిస్తా ఉంటే ఈ రకంగా శ్రీధర్ బాబు సీన్ బాబు మరి ఇక్కడ మంత్రిలో మళ్ళీ చీకటి రాజ్యం చీకటి పాలన నియంత పాలనను ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, మంత్రిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారు. ఇవాళ క్రికెట్ పోటీలు కూడా నిర్వహించుకోకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలు ఏ విధంగా సృష్టిస్తా ఉన్నారో మరి మంత్రి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మేకవన్న పుల్లాంటి దుద్దిల శ్రీధర్ ఇవాళ తన నోటితోటి ఒక మాట కూడా అనకుండా పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా అరాచకాలకు పాల్పడతా ఉన్నాడో మంత్రి ప్రజానీకం ఖచ్చితంగా గమనించాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో క్రీడా పోటీలు నిర్వహించుకోవడానికి ఇతరులకు హక్కు లేదా ఒక్కసారి గమనించాలి. ఈ రకమైనటువంటి రాక్షస పాలన నీచమైన పాలన పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతోటి వేధించడం ఈ రకంగా మరి ఇక్కడ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ అక్కడ టెంట్ వేసుకున్నారంటే ఆ టెంట్ వేసుకుంటే 10,000 ఆయనకు ₹1 లాభం రాదా? ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహించడం నేరమా? నీ తండ్రి పేరిట మాత్రమే ఉత్సవాలు లేదంటే క్రీడలు లేదంటే ఇతర మరి ఏమన్నా నిర్వహించుకోవాలనుకుంటే నీ తండ్రి పేరు మాత్రమే పెట్టుకోవాలన్నా? నువ్వేమన్నా రాజువా నియంతవా? ఇవాళ మంత్రిని అయ్యా జాగీరా అని చెప్పి మంత్రి ప్రజానీకం అంతా కూడా తిరగబడకపోతే ఇలాంటి నియంత్రణ చేతుల్లో బానిసలుగానే బతకాల్సి వస్తుందనే విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా మరి ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. నిన్నటి రోజున మాజీ మంత్రి మరి ఇక్కడ కొప్పులీశ్వర్ గారు మరి భూపాలపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు పుట్టమధు గారు అదేవిధంగా యువనాయకుడు రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా జక్కు శ్రేయసిన్ గారు ఇంతమంది హాజరైతే అక్కడ పోలీసు వాళ్ళు మరి వాళ్ళ ఏదైతే ఆ డీజే వాళ్ళను బెదిరించి పర్మిషన్ ఇవ్వమంటే పర్మిషన్ ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా మరి ఇక్కడ జనరేటర్ తెచ్చుకోకుండా ఈ రకంగా వేధింపులకు పాల్పడతా ఉన్నారు అని అంటే మరి ఇది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నారో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని కార్యకర్తల కోసమే ప్రభుత్వం పోలీసుల అండతో రేవంత్ సర్కార్ నడుస్తోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాప్రభుత్వం కాదని కేవలం కాంగ్రెస్ కార్యకర్తల కోసమే నడుస్తున్న ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శించిన. ఆదివారం మలయార్ మండలం కొయ్యూరులో పుట్టా లింగమ్మ స్మారకార్థం నిర్వహించిన పుట్టా మదన్న ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ మాజీ ఎమ్మెల్యేలు
గండ్ర వెంకటరమణారెడ్డి పుట్ట మధుకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొప్పులేశ్వర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన క్రీడా పోటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేయడం సిగ్గుసేట్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ పార్టీల ప్రాతిపదికన వివక్ష చూపలేదని, కానీ నేడు ప్రతిపక్ష నేతలను కార్యకర్తలను పోలీసు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే వేధింపులకు గురి చేస్తున్న ఈ భయానక వాతావరణం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ పై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు కోసం రాత్రిపగలు కష్టమైన కుంభం మహేష్ రెడ్డి వంటి యువ నాయకులను మంత్రి పదవి రాగానే విస్మరించడం కాదు, ఆయన సొంతంగా ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఆ టిఫిన్ సెంటర్ నే లేపేసిందట వేరే వాళ్ళ కోసం. అంటే ఏ విధంగా మరి ఇక్కడ ఏదైతే పాము తన గుడ్లను తానే పొడుచుకునే విధంగా అయితే తింటుందో ఆ రకంగా ఉన్నది దుద్దిల్ల శ్రీధర్ పరిస్థితి. మంతనిలో బీఆర్ఎస్ నాయకులు ఏదైనా కార్యక్రమం చేస్తా ఉంటే, ఎందుకంటే ఎన్నడూ అందుబాటులో ఉన్నాడు సారు, ఇక చిన్నసార్లు తీసుకొని చికెనే పెడతా అన్నాడు. కానీ ఆయనకు పాప 3-4 ఆఫీసులు పెట్టిరట. ఐటీ పరిశ్రమల శాఖ భూములు ఎవరికి బినామీల పేరు మీద వాళ్ళ పేరు మీద మరి ఇక్కడ సూట్ కేసు ఏదైతే కంపెనీలు ఉంటాయి వాళ్ళకు ఏదైతే కాయిదాల మీదనే కంపెనీ ఉంటుంది, కానీ మరి వాళ్ళకు కంపెనీ అనేది ఇక్కడ ఏదైతే గ్రౌండింగ్ ఉండదు కాబట్టి అలాంటి కంపెనీలకి భూములు వంచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా టీజీఐఐసి పేరిట ఏదైతే భూములు సేకరిస్తా ఉన్నారు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడం, తన అనుయాయులకు కట్టబెట్టడం, దాంతో ఫుల్ బిజీ ఉన్నారు. 3-4 ఆఫీసులలో నిమిషం రికామ్ లేకుండా తిరుగుతా ఉన్నారు. కాబట్టి మంత్రికి మేము అత్తలేం కాబట్టి మంత్రిలో బీఆర్ఎస్ కార్యక్రమాలు కనుక మరి విస్తృతంగా జరిగినట్టే ఉంటే మేము ప్రజలకు దూరం అవుతాం, మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ప్రజాభిమానం ఇక్కడ బీఆర్ఎస్ కు పెరుగుతుందని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఇలాంటి పనులు చేస్తా అంటే, పోలీసులు అయితే కాంగ్రెస్ నాయకులకు జీతగాళ్ళు లాగా పనిచేస్తా ఉన్నారు, పోలీసులు ప్రజలకు జీతగాళ్ళు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇంకా కూడా మరి 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంటది గవర్నమెంట్. ఆ తర్వాత గవర్నమెంట్ మారినాక మీ అందరి పేర్లు ఖచ్చితంగా పింక్ బుక్ లో ఉంటా ఉన్నాయి. మీరు మరి మిమ్మల్ని కూడా 3 చెరువుల నీళ్లు తాగేయక తప్పదు అని చెప్పి ఇలా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా హెచ్చరించుకుంటూ బాజాప్తా బయట తిరుగుతా ఉన్నారు. మీ దొంగ కేసులకు భయపడేది లేదని చెప్పి మరి ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ కూడా బయటకు వస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇంత నియంత పాలిస్తున్నటువంటి మంత్రుల్లో కూడా బాజాప్తా బీఆర్ఎస్ జెండాలు ఎగురుతా ఉన్నాయి అని అంటే, ఇలాంటి యువకుల మరి ఏదైతే ధైర్య సాహసాలతోటే ఇవాళ బీఆర్ఎస్ ముందుకు సాగుతా ఉన్నది. రేపటి రోజున 2014 తీర్పే మళ్ళీ పునరావృతం కాబోతా ఉంటది. నియంత పాలనకు చర్మగీతం పాడాలంటే మరి ఇక్కడ అందరూ కూడా ఏదైతే బానిసల్లాగా ఇంకా కాంగ్రెస్ లో పడి ఉన్నటువంటి ఆ బానిసలందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇప్పుడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.